నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదు అన్నట్లుగా ఉంది పాలకుల తీరు. చెప్పిందొకటి చేస్తున్నది మరొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు సైతం ఇందుకు అతీతం ఏం కాదని తేలిపోయింది. గాంధీ భవన్ వేదికగా నోటికొచ్చింది మాట్లాడిన రేవంత్ సచివాలయం కేంద్రంగా మదికి వచ్చిందల్లా చేసేస్తున్నాడు. ఇందుకు ప్రభుత్వ సలహాదారుల నియామకమే మంచి ఉదాహరణ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన నియామకాలను తప్పుపట్టిన సీఎం తన వంతు వచ్చేసరికి అదే పని చేస్తున్నాడు. 2.5 ఏళ్లలో దాదాపు మంత్రివర్గ సంఖ్యకు సమానంగా 13 మంది సలహాదారుల్ని నియమించి తానేం తక్కువ తినలేదని నిరూపించాడు. కేసీఆర్ హయాంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రభుత్వ సలహాదారుల్ని నియమించిందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు గడప తొక్కాడు. సలహాదారుల నియామకం రాజ్యాంగానికి అతీతమని, వాళ్లకు జీతభత్యాలు, భద్రత, వాహన సదుపాయ కల్పన లాంటివన్నీ ప్రజాధనం వృధానే అంటూ ఆయన 2017లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. వాళ్ల నియామకం బ్యూరోక్రాట్లను కాదని సమాంతర పరిపాలన నడపడం కోసమే అని అభియోగం మోపారు. అప్పుడు అలా జరగడం మాట అటుంచి ఇప్పటి కాంగ్రెస్ పాలనలో మాత్రం అక్షరాల అదే జరుగుతోంది. వాళ్ల ఏలుబడి మొదలైన నాటి నుంచి దాదాపు 13 మంది సలహాదారులు నియమించడం ఒకెత్తైతే ప్రతి చిన్న విషయం ఆ సలహాదారుల కనసన్నల్లో సాగడం వివాదాస్పదమవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ఆంతరంగికుడు వేం నరేందర్ రెడ్డిని సలహాదారుగా నియమించారు. సీఎం వయా చీఫ్ సెక్రటరీ వెళ్లాల్సిన ప్రతి ఫైలు వేం నరేందర్ రెడ్డి అనుమతితో ముందుకెళ్లినవే. దేవుడు వరాలు ఇవ్వాలంటే పూజారి కరుణించాలి అన్నట్లు రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా పని కావాలంటే ఎంతటి వాళ్ళైనా వేం నరేందర్ రెడ్డి దర్శనం చేసుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు వెళ్లిపోయారు. కానీ సలహాదారుగా ఆయన ఇంకా రాజీనామా చేయకపోవడంతో సాంకేతికంగా ఆయన ఇంకా కొనసాగుతున్నారు. మరో సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ రెడ్డి ప్రతి ఫైలును సమీక్షిస్తూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కాలాలు, పార్టీలు, ప్రభుత్వాలకు అతీతంగా తన హవా నడిపించుకోవడంలో రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు సిద్ధహస్తులు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన ప్రభ అప్రతిహతంగా కొనసాగింది. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక సైతం అదే మార్కు లాబియింగ్తో ఆయన తన తడాఖా చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రోటోకాల్ వ్యవహారాలు చూస్తున్న హర్కర వేణుగోపాల్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఎవరు వచ్చినా పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్లకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సాదర ఆహ్వానం పలకడం, వాళ్ల వసతి, ఇతర సౌకర్యాలు దగ్గరుండి చూడడమే ఆయన పనిగా మారిందన్న విమర్శలున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ సలహాదారుడుగా నియమించింది. ఆంధ్ర క్యాడర్ నుంచి రిటైర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను నీటిపారుదల శాఖ సలహాదారుగా పెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఇరిగేషన్ రంగంలో స్థానికులను కాదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే రేవంత్ ఆయనను ఇక్కడ సలహాదారుగా నియమించారన్న ఆరోపణలున్నాయి. అధికార మార్పు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి వారసుల కోసం కాంగ్రెస్ లోకి రాజ్యసభ మాజీ ఎంపీ కె కేశవరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలు జంపయ్యారు. విద్యాశాఖ, పబ్లిక్ రిలేషన్ సలహాదారుగా ప్రభుత్వంలో కేకే మాటలు చెల్లుబాటు అవుతున్నా వ్యవసాయ శాఖ అడ్వైజర్ గా ఉన్న పోచారం మాత్రం పార్టీ మారాక కేవలం ఒక ఉత్సవ విగ్రహంలా మారిపోయారన్న అప్రతిష్ట ఉంది. ఇదిలా ఉంటే కొట్లాడంగా ఎట్టకేలకు వి హనుమంతరావుకు ప్రభుత్వంలో ఒక పదవి దక్కింది. బీసీ వెల్ఫేర్ వ్యవహారాల సలహాదారుగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు తాజా మాజీ డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కు జంపైన తర్వాత క్రీడా శాఖ సలహాదారుగా అవకాశం దక్కింది. పెంటారెడ్డి, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగులు నీటిపారుదల శాఖ సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సలహాదారుల్ని నియమించడాన్ని తప్పుబట్టిన రేవంత్ రెడ్డికి సీఎం అయ్యాక ఇవేమీ కనిపించడం లేదా అని విమర్శకులు నిలదీస్తున్నారు. ఒకప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడు గద్దెనెక్కగానే కాంగ్రెస్ పాలకులు ఇబ్బడి ముబ్బడిగా అడ్వైజర్లను నియమించడం పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సంగతి ఏందో తేల్చాలని హైకోర్టు గడప తొక్కింది.
రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కన పెట్టి రేవంత్ ప్రభుత్వం నియామకాలు జరుపుతోందని దుయ్యబడుతోంది. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక పద్ధతి ప్రకారం ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా స్థానికులకు మాత్రమే పెద్దపీట వేస్తూ పదవులు ఇచ్చారు. కానీ ఇలా నిష్ప్రయోజనంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కేవలం వాళ్ళ అవసరాల కోసం పదవులు ఇవ్వలేదని ప్రధాన ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు.